అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 22వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము, ప్రేమలేని వాడనైతే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనమందు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగిడి కంచును గణగల్లాడు తాళమునై ఉందును. ప్రేమ అనుట ఒక దైవిక భాషయే ఉన్నది. ఇట్టి భాషను మూగవారును మాట్లాడవచ్చును, చెవిటివారును అర్థము చేసుకొనవచ్చును. ప్రేమ త్యాగము చేయుచున్నది. ప్రేమ ప్రోత్సహింప చేయుచున్నది. ప్రేమ తట్టి లేపుచున్నది. ప్రేమ చెరుగని ముద్రలను హృదయం నందు బహులోతుగా పొదిగింపజేయుచున్నది. చివరకు ప్రేమయే జయించుచున్నది. మనుషుల సమాజమును కలుసుగట్టుగా ఉంచేటువంటి ఒకే ఒక్క శక్తి ప్రేమయే. తల్లిదండ్రులు తమ బిడ్డలపై ఉంచి ఉన్న ప్రేమ కొరకు తమ యొక్క వసతులను, విరామ సమయములను, ఆస్తులను త్యాగము చేయుటకు వెనకాడరు. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చుచున్న బాలిక తన తల్లికి పువ్వునొకటి సంతోషముతో ఇచ్చి తన ప్రేమను తెలియజేయుచున్నది. తల్లి ఆ సంగతిని చూచి సంబరపడి పోవుచున్నది. ప్రేమ వారి మధ్య లోతైన సంబంధమును ఏర్పడినట్లు చేయుచున్నది. భర్త రాత్రియు పగలును శ్రమపడి ఒక చక్కటి గృహమును కట్టుచున్నాడు. తన ప్రియమైన భార్య యొక్క పేరును ఆ ఇంటికి పెట్టి, ఆ గృహము మీ కొరకే అని చెప్పి తన ప్రేమను క్రియారూపముగా వ్యక్తపరుచున్నాడు. భార్య కూడాను అమితమైన ఆనందమును పొందుచున్నది. మనము పలు రకములైన ప్రేమల మధ్యలోనే జీవించుచున్నాము. తల్లిదండ్రులు ప్రేమతో మనలను పెంచుచున్నారు. మనకు స్నేహితుల యొక్క ప్రేమ కూడా కలదు. పాఠశాల యందు చదువుచున్నప్పుడు తోటి విద్యార్థులు మనపై ప్రేమను కలిగి ఉందురు. ఇంకను బంధువుల యొక్క ప్రేమయు మనపై కుమ్మరింపబడుచున్నది. కొన్ని రకములైన ప్రేమ కొద్ది కాలం మాత్రమే మనను ఆనందింపచేయుచున్నదై ఉన్నది. కొన్ని స్వార్థపూరితమైన ప్రేమలోని కొన్ని రకములు వంచనతో హత్తుకొని ఉండును. కొన్ని అబద్ధపు ప్రేమలను నమ్మి మనము వేదన చెందుటియు కలదు. లోక ప్రకారమైన ప్రేమలు అన్నిటినీ తరాసులో ఒకవైపున ఉంచి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము వివరించుచున్న దైవిక ప్రేమను మరోవైపున ఉంచినట్లయితే దైవిక ప్రేమయే అత్యధికముగా తూయబడుటను చూడవచ్చు. మిగతా ప్రేమలు ఎన్నడూను క్రీస్తు యొక్క ప్రేమతో పోల్చదగినది కాదు. సమస్తమును తనకే కావలను అనియు ఇతరులు కూడాను తనకే ఇవ్వవలననియు స్వార్థపూరితమైన ప్రేమ ఎదురు చూచున్నది. అయితే దైవిక ప్రేమయే తనకు లేకపోయినను పర్వాలేదు అని తన వద్ద ఉన్న వాటిని త్యాగముగా ఇతరులకు చేది ఇచ్చుచున్నదై ఉన్నది. ప్రేమ యొక్క ఔన్నత్యమును, ఆప్యాయత యొక్క లోతును క్రీస్తునందు మాత్రమే బయలుపరచబడెను. తప్పిపోయిన గొర్రెను కాపరి ఆప్యాయతతో వెతుకుచున్నట్లు ఆయన మనల్ని వెదకి వచ్చి విమోచించెను. ప్రాణమును పెట్టు ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు. అలాగనే కల్వరిలో తన ప్రాణమును పెట్టి మనలను తనకు సొంతము చేసుకొనెను. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనది. నేటి ధ్యానమునకై నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకడు ప్రేమించవలననుటియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడునూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12 మరియు 13 వచనములు. నేటి వేద పఠనము ఉదయం యోషువ గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 39 మొదలుకొని 56 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.